శ్రీ గణేశాయ నమః. శారదా గురుభ్యో నమః. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులకు శుభోదయం. శ్రీరస్తు కార్యక్రమానికి శుభస్వాగతం. కార్యక్రమంలో భాగంగా శుభతిథి అంశంలో నేటి పంచాంగ వివరాలు చూద్దాం. ఆంగ్ల తేదీ 6వ తేదీ 1వ నెల 2025 సంవత్సరం సోమవారం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ క్రోధినామ సంవత్సరం, దక్షిణాయనం, హేమంత ఋతువు, పుష్యమాసం, శుక్లపక్షం, సప్తమి తిథి, సాయంకాలం 6:53 వరకు, తదుపరి అష్టమి. ఉత్తరాభాద్ర నక్షత్రం రాత్రి 8:01 వరకు, తదుపరి రేవతి. పరిఖయోగం తెల్లవారుజామున 3:16 వరకు, తదుపరి శివం యోగం. తెల్లవారుజామున 3:16 వరకు, తదుపరి శివం యోగం. గరజీకరణం ఉదయం 7:59 వరకు, తదుపరి వణిజకరణం. అమృత ఘడియలు మధ్యాహ్నం 3:31 నుండి 5:01 వరకు. నేటి వర్జ్యం శేషవర్జ్యం ఉదయం 8:01 వరకు. ఇది ఉదయం 6:31 ప్రారంభం అవుతుంది. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:41 నుండి 1:20 వరకు. తిరిగి దుర్ముహూర్తం మధ్యాహ్నం 2:56 నుండి 3:41 వరకు. నేటి రాహుకాలం ఉదయం 7:30 నుండి 9 వరకు. యమగండం ఉదయం 10:30 నుండి 12 వరకు. ఇక నేటి తిథివార నక్షత్రాలను అనుసరించి చేయదగినటువంటి దేవత ఉపాసన గురించి విచారించినట్లయితే ఈనాటి తిథి సప్తమి, ఉత్తరాభాద్ర నక్షత్రం, సోమవారం. ఈ ఉత్తరాభాద్ర నక్షత్రం అనేది శని నక్షత్రం. అనురాధ, పుష్యమి, ఉత్తరాభాద్ర ఈ మూడు కూడా శని అధిష్టానంగా కలిగినటువంటి నక్షత్రాలు. అయితే ఈ శని అధిష్టానంగా కలిగినటువంటి ఈ నక్షత్రాలలో శివారాధన చేయటం చాలా విశేషమని శాస్త్రవచనం. అందులో ఇవాళ సోమవారం కనుక, సోమవారం అంటేనే సోమార్థధరుడైనటువంటి ఈశ్వరారాధన విశేషంగా చేసేటటువంటి రోజు అనే శాస్త్రవచనం కనుక ఈనాడు శివారాధన చేయటం, శివ దర్శనం చేయటం, శివ సంబంధమైనటువంటి స్తోత్రపారాయణ చేయటం వల్ల విశేషమైనటువంటి శుభాలు కలుగుతాయి. శివ ఇత్యక్షరద్వయం, శివ అనే ఈ రెండక్షరాలకు శాస్త్రంలో చాలా ప్రాధాన్యత చెప్పబడింది. విద్యాసు శృతిరుత్కృష్ట తత్ర రుద్రేకాదశిని అంటే మనకున్నటువంటి విద్యలలో వేదం చాలా గొప్ప విద్యగా చెప్పబడుతుంది. అటువంటి వేదంలో కూడా తస్య యజురేవ శిరః, యజుర్వేదం అనే దాన్ని శిరస్సుగా భావన చేస్తారు వేదపురుషుడికి. అటువంటి యజుర్వేదంలో నమకం అని చెప్పబడేటటువంటి శ్రీరుద్రాధ్యాయం చాలా విశేషమైంది. ఆ శ్రీరుద్రాధ్యాయంలో కూడా విశేషమైనటువంటి అనువాకం, ఆ నమస్సోమాయిచ అనువాకంలో వచ్చినటువంటి నమశంభవేచ మంత్రం చాలా విశేషమైంది. అందులోనే శ్రీరుద్రాధ్యాయం మొత్తంలో కూడా శివ అనే రెండక్షరాలు రుద్రాధ్యాయంలో అక్కడే వస్తాయి. ఈ రెండక్షరాలు చాలా పవిత్రమైనవని, ఈ రెండక్షరాలను స్మరించడం వల్ల, మననం చేయటం వల్ల, శ్రవణం చేయటం వల్ల కూడా సమస్త పాపరాశి భస్మీపటలమై సమస్త శుభాలు మనకి సిద్ధిస్తాయని శాస్త్రవచనం. శివ అంటేనే మంగళాన్ని ఇచ్చేటటువంటి దైవం అని శాస్త్రవచనం. శివ అని దీర్ఘం పెట్టి గనక మనం పిలిస్తే అమ్మవారికి ఆ పిలుపు వెళుతుంది. శివ శివ, శివ అనగా ఈశ్వరుడు, శివ అనగా జగదంబ అయినటువంటి పరమేశ్వరి. అటువంటి పవిత్రమైనటువంటి ఈ సోమవారం నాడు ఆ శివ సంబంధమైనటువంటి స్తోత్రాలను పారాయణ చేయటం. అందులో ఇంకొక విశేషం ఏమిటంటే అభిషేక ప్రియ శివ అని మనకి శాస్త్రం ప్రత్యేకంగా చెప్తుంది. పరమేశ్వరుడు ఎప్పుడు కూడా అభిషేక ప్రియుడు. ఆయన అనుగ్రహానికి మనం పాత్రులవ్వాలి అంటే ప్రత్యేకంగా ఏవేవో చేయవలసినటువంటి అవసరం లేదు. దోసెడు నీళ్లు భక్తితో ఆయన తలపైన గుమ్మరిస్తే చాలు, పిడికెడు పత్రిని తీసుకువెళ్ళి ఆయనకి సమర్పిస్తే చాలు. ఎందుకంటే పత్రికి చాలా విశేషం ఉన్నది. శ్రీదళము లేదా శ్రీపత్రము అంటారు బిల్వపత్రాన్ని. అటువంటి బిల్వపత్రాన్ని స్వామికి మనకు సమర్పణ చేస్తే సమస్త ఐశ్వర్యాలను మనకి అనుగ్రహంగా ఇచ్చేటటువంటి వాడు. ఆయనకు ప్రీతికరమైనది విభూతి. విభూతి అంటేనే ఐశ్వర్యం. విభూతి భూతిరైశ్వర్యం అనే శాస్త్రవచనం. అటువంటి ఈ సోమవారం నాడు శివారాధన, శివస్తోత్ర పారాయణ, శివాభిషేకం ఇవన్నీ ఇతోధికంగా ఆచరించి సమస్త శుభాలను కూడా అందరూ పొందుతారని ఆశిస్తూ శివనామస్మరణ పురస్సరంగా స్వస్తి. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. శ్రీరస్తు కార్యక్రమంలో గ్రహయోగం అంశానికి స్వాగతం. ఈనాటి గ్రహయోగం అంశంలో మేషాది ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాలని, అవసరమైన సందర్భాల్లో ప్రత్యామ్నాయ మార్గాలని తెలుసుకుంటారు. అంతేకాక ఏ రాశి వారికి ఏ దిక్ప్రయాణం అనుకూలిస్తుందో, ఏ రాశి వారికి ఏ దైవ దర్శనం వల్ల సకల శుభాలు కలగబోతున్నాయో, ఏ రాశి వారికి ఏ సంఖ్య నేటికి మాత్రం అదృష్ట సంఖ్యగా పరిణమించబోతుందో, ఏ రాశివారు ఏ రంగు దుస్తుల్ని ధరించినట్లయితే ఈరోజు అన్ని పనులు కూడా శుభావహంగా పరిపూర్తి అవుతాయో ఆ విశేషాల్ని క్రమంగా తెలుసుకుంటారు. ముందుగా నేటి పంచాంగం.
ఈరోజు శుద్ధ సప్తమి, సోమవారం, నక్షత్రం ఉత్తరభద్ర. ఇక నేటి గ్రహస్థితిని పరిశీలించి చూస్తే వృషభంలో గురుడు వక్రీకరించున్నాడు, కర్కాటకంలో కుజుడు వక్రీకరించున్నాడు, కన్యలో కేతు ఉన్నాడు, ధనుస్సులో రవి బుధులున్నారు, కుంభంలో శని శుక్రులున్నారు, మీనంలో రాహువు చంద్రుడు ఉన్నారు. ఈ తాత్కాలిక గ్రహస్థితికి అనుగుణంగా ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాలని క్రమంగా పరిశీలించి చూద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ఎంతో ఉత్సాహంగా ఉంటారు. ఏ విధమైన మానసిక నిరుత్సాహము లేకుండా ఉండగలుగుతారు. కుటుంబం అంతా కూడా ఆనందంగా ఉండగలుగుతారు. ఆధ్యాత్మికమైనటువంటి గురు దర్శనం కోసమని ప్రయత్నాన్ని చేసి సాధించి వారి దర్శనం కోసం తీర్థయాత్రకి వెళ్ళినట్లుగా వెళ్తారు. దైవానికి తీర్చుకోవాల్సినటువంటి మొక్కుల్ని తీర్చుకునే ప్రయత్నాలను చేస్తారు. అందరూ దైవాలని దర్శించుకుని మొక్కుల్ని తీర్చుకోలేకపోవచ్చు, కానీ ఎక్కువ మంది దైవాలని దర్శించుకోగలుగుతారు. అనుకున్నటువంటి ఆర్థికమైన విరాళాలని దైవాలకి సమర్పించుకోగలుగుతారు. ఏ విధమైన అనారోగ్యము వృద్ధులకి అనారోగ్యవంతులకి లేకపోయేటటువంటి కారణంగా కుటుంబం సుఖ శాంతులతో ఉంటుంది. ఈ రోజున ఈ రాశి వారికి సోమవారం సందర్భంగా మేషరాశి వారు ఈశ్వరుని భస్మజలంతో అభిషేకించినట్టయితే వివాదాలు తొలగిపోవడమే కాకుండా న్యాయస్థానంలో విజయలాభం, ఆర్థిక సిద్ధి కలగచ్చు. తూర్పు దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 5. ఈరోజు వృషభ రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే అనవసరమైనటువంటి మధ్యవర్తిత్వాన్ని వహిస్తారు. ఆ కారణంగా అనవసరమైన నిందకి గురయ్యే అవకాశం గోచరిస్తోంది. ఏ విధమైనటువంటి అవసరము లేనటువంటి సందర్భాల్లో ఇతరులకి ఉచితమైనటువంటి సలహాలను ఇస్తారు. దానివల్ల ఇబ్బంది పడే అవకాశం గోచరిస్తోంది. చేసేటటువంటి ప్రతి పని అర్థవంతంగా ఉండేందుకు ప్రయత్నించి తీరాలి ఈ రాశివారు. ఈ రోజున న్యాయస్థానంలో అపరిష్కృతంగా ఏదైనా కానీ అభియోగం ఉన్నట్లయితే దాని విషయంలో రాజీ మార్గాన్ని అవలంబించడం మంచిది తప్ప ధైర్యంగా పోరాడడం, ఎదిరించడం అంత సరైనటువంటి మార్గం కాకపోవచ్చు. ఈ రోజుకి సోమవారం సందర్భంగా వృషభ రాశి వారి కాశీ విశ్వేశ్వర స్వామిని కుంకుమ జలంతో అభిషేకించినట్టయితే దాంపత్యంలో అన్యోన్య సిద్ధి కలుగుతుంది. ఆ కారణంగా భూ లాభం అయ్యే అవకాశం ఉండొచ్చు. ఈశాన్య దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 3. ఈరోజు మిథున రాశి వారి ఫలితాలను పరిశీలించి చూస్తే శారీరకమైనటువంటి అనారోగ్యం ఇప్పటికే ప్రవేశించి ఉంది కాబట్టి వైద్య పరీక్షల్ని మధ్యమంగా చేయించుకోవడం అవసరం. కుటుంబంలోని సంతానానికి కూడా తాత్కాలికమైనటువంటి శ్వాసకోశ సమస్య ఉండేటటువంటి కారణంగా తగినటువంటి వైద్య పరీక్షల్ని మధ్యమంగా చేయించుకోవడం అత్యవసరం. దూరభార ప్రయాణాన్ని కానీ చేయవలసి వచ్చినట్లయితే శరీరం సహకరించని పక్షంలో రాలేనని మొగమాటం లేకుండా చెప్పడం మంచిది తప్ప మొగమాటం కోసమని ఎక్కువ దూరం ప్రయాణించడం శ్రేయస్కరం కాదు. అనారోగ్యం పాలవడం ఏమాత్రము ఉచితం కాదు. ముఖ్యంగా పై అధికారులతో మాట్లాడేటువంటి సందర్భంలో సంయమనాన్ని పాటించడం అవసరం. సోమవారం సందర్భంగా మిథున రాశి వారు ద్రాక్షారామ భీమేశ్వర స్వామి వారిని పసుపు జలాలతో అభిషేకించినట్టయితే శుభవార్త శ్రవణం కలుగుతుంది. తద్వారా సమస్యలు విడిపోయి ఆర్థికమైన సిద్ధి కలగచ్చు. ఆగ్నేయ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు పసుపు పచ్చన. అదృష్ట సంఖ్య 1. ఈరోజు కర్కాటక రాశి వారి ఫలితాలని పరిశీలన చూస్తే మానసికంగా నిరుత్సాహంగా ఉన్నటువంటి వారికి అకస్మాత్తుగా ఉత్సాహ లాభం కలుగుతుంది. శారీరకంగా నిరుత్సాహంగా ఉన్నటువంటి వారికి తెలియకుండా ఉత్సాహం కలిగే అవకాశం గోచరిస్తోంది. బంధువులు, ఆప్తులు, మిత్రులు అయిన అందరితో కలిసి చక్కనైనటువంటి వినోద విహార యాత్రని చేయాలనేటువంటి ఆలోచనకి రావచ్చు. కానీ
అంతలోనే ఆ ప్రయత్నం ఆగిపోవచ్చు. దైవానికి సంబంధించి తీర్చుకోవాల్సినటువంటి మొక్కుల్ని తీర్చుకోవాలనే ప్రయత్నాన్ని చేస్తారు, కానీ అందరూ ఆ ప్రయత్నాన్ని నెరవేర్చుకోలేకపోవచ్చు. కొందరికి మాత్రమే ఆ అవకాశం ఉండొచ్చు. సోమవారం సందర్భంగా కర్కాటక రాశి వారు శ్రీశైల మల్లికార్జున స్వామి వారిని బిల్వ దళాలతో పూజించినట్లయితే ఉద్యోగ ప్రాప్తి అవుతుంది. దక్షిణ దిక్కు ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు నీలం. అదృష్ట సంఖ్య 4. ఈరోజు సింహరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ఎంతటి కార్యాన్నైనా సాధించగలనటువంటి నమ్మకంతో ఉంటారు. విశ్వాసం చెడకుండా కూడా ఉండగలుగుతారు. ఆరోగ్యం తాత్కాలికంగా భంగమైనప్పటికీ కూడా దాని గురించి ఆలోచించరు. వచ్చేటటువంటి జీతం కంటే ప్రైవేటు ఆదాయం విశేషంగా ఉండేటువంటి కారణంగా మానసికంగా బాగా ఉత్సాహంగా ఉండగలుగుతారు. ఎక్కడెక్కడి స్థలాలను, భూములను, వాహనాలను, యంత్రాలను కొనాలనేటటువంటి ఆలోచన కలిగినప్పటికీ కూడా దానివల్ల ముందు నాటికి ఆదాయపరంగా ఏ చిక్కులు వస్తాయో, ఆదాయపు పన్ను పరంగా ఏ ఇబ్బందులు వస్తాయో అనే ఆలోచనతో తాత్కాలికంగా ఆ ఆలోచనని వాయిదా వేసుకుంటారు కూడా. సోమవారం సందర్భంగా సింహరాశి వారు శ్రీకాళహస్తీశ్వర స్వామి వారిని శుద్ధ జలాలతో అభిషేకించినట్టయితే గ్రహదోషాలన్నీ తొలగిపోవడమే కాకుండా ఉద్యోగంలో భద్రత సిద్ధిస్తుంది. ఆర్థిక లాభం కూడా కలుగుతుంది. నిరుతిథి ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు నలుపు. అదృష్ట సంఖ్య 6. ఈరోజు కన్యారాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే తప్పనిసరి పరిస్థితిలో మధ్యవర్తిత్వానికి ఒప్పుకుని తీరవలసిన పరిస్థితి ఏర్పడవచ్చు. మొగమాటం లేకుండా ఇటువంటి విషయాల్లో స్పష్టమైన తమ అభిప్రాయాన్ని ప్రకటించడం శ్రేయస్కరం. తీర్థయాత్రలకి వెళ్ళాలనేటటువంటి ఆలోచన కలిగి అకస్మాత్తుగా అనుకోకుండా అనూహ్యంగా అందరూ కలిసి ప్రయాణించే అవకాశం ఉండొచ్చు. శారీరకమైనటువంటి అనారోగ్యం, వాతావరణ అననుకూల స్థితి కారణంగా కలిగే అవకాశం బలంగా గోచరిస్తోంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలు అంత అనుకూలంగా లేకపోయేటటువంటి కారణంగా ఆదాయ మార్గాలు తగ్గే అవకాశం కనిపించవచ్చు. బదిలీలకు ఏమాత్రం అవకాశం ఉద్యోగపరంగా ఉండకపోవచ్చు, కానీ మానసికమైనటువంటి ఆలోచన మరింతగా ఉండే అవకాశం గోచరిస్తోంది. సోమవారం సందర్భంగా కన్యారాశి వారు అర్ధనారీశ్వర స్వామి వారిని పంచ పుష్ప జలాలతో అభిషేకించినట్టయితే న్యాయస్థానంలో విజయం లభించడమే కాకుండా నష్టపోయిన ఆస్తి తిరిగి లభించే అవకాశం ఉంటుంది. పశ్చిమ దిక్కు ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు ఆకుపచ్చన. అదృష్ట సంఖ్య 8. ఈరోజు తులారాశి వారి ఫలితాలని పరిశీలన చూస్తే దృఢంగా ఉంటారు. మొగమాటం లేకుండా ఉంటారు. ధైర్యాన్ని ఖచ్చితంగా వహించి ఉండాలి అని భావిస్తారు. ఇప్పటి వరకు చేసినటువంటి చిన్నమైనటువంటి అప్పులు ఏవైతే ఉన్నారో అవన్నీ కూడా ఆ అప్పుల్ని తీర్చివేయగలుగుతారు, తీర్చేస్తారు. రుణం పూర్తిగా తొలగిపోయిందనేటువంటి పత్రాన్ని స్వయంగా కలిగి ఉంటారు. ఆస్తి పంపకాలు తెర మీదకి వచ్చేటువంటి అవకాశం ఉంది కాబట్టి అన్నదమ్ములతో, అప్పచెల్లెలతో సంప్రదించడం వీరికి వీరే సరైనటువంటి పని. ముందు నాటికి ఇంతటి ఆదాయం లభించుతుందో లేదో తెలియనటువంటి పరిస్థితి ఉన్న కారణంగా ఈ ప్రయత్నాన్ని ఇప్పుడే చేయడం మరింత మంచిది కావచ్చు. సోమవారం సందర్భంగా తులారాశి వారు శ్రీరామలింగేశ్వర స్వామివారిని చెరకురసంతో అభిషేకించినట్టయితే ఆరోగ్యం సంపూర్ణంగా కుదుటపడుతుంది. తత్కారణంగా గృహ లాభం కలిగే అవకాశం ఉంది. వాయవ్యదిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 7. ఈరోజు వృశ్చిక రాశి వారి ఫలితాలని పరిశీలన చూస్తే మానసికంగా ఉత్సాహంగా ఉంటారు. శారీరకంగా కూడా దృఢంగా ఉంటారు. ఎవ్వరికీ కూడా ధర్మబద్ధంగా అయితే తప్ప లొంగే విధానమే లేకుండా ఉంటారు. అయితే తాత్కాలికమైనటువంటి లౌక్యం తక్కువగా ఉండేటువంటి కారణంగా చిన్న విషయంలో మాత్రం తేలిపోయే అవకాశం గోచరిస్తుంది. దీర్ఘమైనటువంటి పెట్టుబడుల్ని పెట్టడం కోసం ప్రయత్నాలు చేస్తారు. అది ఈ రోజుకి మాత్రం సాధ్యపడకపోవచ్చు. వృత్తిపరమైనటువంటి ఆదాయం విశేషంగా ఉంటుంది. వ్యాపారపరమైనటువంటి ఆదాయం మధ్యమంగా ఉంటుంది. కులానికి సంబంధించినటువంటి వృత్తిపరమైనటువంటి ఆదాయం మాత్రం చాలా చాలా తక్కువగా ఉండే అవకాశం గోచరిస్తోంది. ముఖ్యంగా ఈ రాశివారు పెట్టుబడిని పెట్టేటువంటి విషయంలో మాత్రం సరైనటువంటి
న్యాయ నిపుణుల్ని, ఆర్థిక రంగంలో అనుభవం ఉన్నటువంటి వారిని సంప్రదించడం చాలా చాలా మంచిది తప్ప సొంతంగా నిర్ణయాన్ని ప్రకటించడం, అమలు చేయడం ఏమాత్రమూ సరికాకపోవచ్చు. సోమవారం సందర్భంగా వృశ్చిక రాశి వారు శ్రీ కోటిలింగేశ్వర స్వామి వారిని పంచామృత జలాలతో అభిషేకించినట్లయితే విదేశీయానం ఆర్థిక సౌకర్యంతో లభించే అవకాశం ఉంది. ఉత్తర దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 5. ఈరోజు ధనురాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే అనాలోచితంగా ధనాన్ని ఖర్చు పెడుతూ ఉండొచ్చు. ఆలోచనతో కూడినటువంటి నిర్ణయాన్ని కుటుంబ సభ్యులే స్వాగతించకపోవచ్చు. సంతానానికి సంబంధించినటువంటి విద్యా విషయంలో విశేషమైనటువంటి ఖర్చుని అర్థం లేకుండా పెట్టే అవకాశం గోచరిస్తోంది. ముఖ్యంగా విలాసమైనటువంటి వస్తువుల్ని హెచ్చుగా కొనడం, శారీరకమైనటువంటి సౌఖ్యం కోసమని గృహంలో అమోఘమైనటువంటి బలమైనటువంటి ఆర్థిక పరంగా బలంగా ఉండేటటువంటి వస్తువుల్ని చేపట్టే అవకాశం ఉంది. కొద్ది జాగ్రత్తగా ఆర్థికపరమైన నిర్ణయాన్ని తీసుకోగలగాలి. దూర ప్రాంతాలకి ప్రయాణాన్ని చేసి విందు వినోద కార్యక్రమాలు చేసుకోవాలనుకుంటారు, కానీ అది ఈ రోజుకి మాత్రము సాధ్యము కాకపోవచ్చు. వృత్తి ఉద్యోగ వ్యాపారపరమైనటువంటి ఆదాయాలు మధ్యమంగా ఉంటాయి. సోమవారం సందర్భంగా ధనురాశి వారు నీలకంఠేశ్వర స్వామి వారిని బంగారు వస్తువుల్ని ముంచినటువంటి స్వర్ణ జలంతో అభిషేకించినట్టయితే ఉద్యోగం సిద్ధించవచ్చు. పైగా వేతన ఆధిక్యం కూడా లభించవచ్చు. ఈశాన్య దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు నలుపు. అదృష్ట సంఖ్య 3. ఈరోజు మకర రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ప్రయత్నాలన్నీ ఫలించే అవకాశం గోచరిస్తోంది. సంతానం ఆర్థికపరమైనటువంటి ఆదాయాన్ని గురించిన లెక్కల కోసం నిలదీసే పరిస్థితి ఉండొచ్చు. ఎంతో అనుకూలమైనటువంటి తమ పక్షమైనటువంటి స్వాములు, తాపసులు కూడా వ్యతిరేకించే అవకాశం గోచరిస్తోంది. కాబట్టి ఎంత దూరంలో ఉండాలో, ఎంత దూరంలో ఉంచాలో తెలుసుకుని ప్రవర్తించడం అవసరం. ఈ రాశివారు ఈ రోజున తాము అనుకున్నటువంటి వివాహాన్నే, తాము కోరుకున్నటువంటి నిర్మాణమైనటువంటి ఇంటినే కొనుక్కోవాలనే ఆలోచనతో ఉంటారు. ఆ కారణంగా మరింత ఖర్చు పెరిగే అవకాశం గోచరిస్తోంది. ఈ సమయంలో సరైనటువంటి నిర్ణయాన్ని ఆర్థిక పరంగా చేసుకోలేని పక్షంలో కుటుంబం వీధిలో పడే అవకాశం ఉండొచ్చు. చాలా జాగ్రత్తగా నిర్ణయాన్ని చేసుకోగలగాలి ఈ రాశివారు ఈ రోజున. వృత్తి ఉద్యోగ వ్యాపార ఆదాయాలు మధ్యమంగా ఉంటాయి తప్ప విశేషంగా ఉండే అవకాశం లేకపోవచ్చు. సోమవారం సందర్భంగా మకర రాశి వారు శివునికి రజత జలంతో అభిషేకించినట్లయితే ఉద్యోగ భద్రత సిద్ధిస్తుంది. ఆర్థిక లాభం పెరుగుతుంది. పశ్చిమ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు నీలం. అదృష్ట సంఖ్య 1. ఈరోజు కుంభరాశి వారి ఫలితాలని పరిశీలన చూస్తే అనుకున్నటువంటి పని ఏదీ సక్రమంగా సాగే అవకాశం ఉండకపోవచ్చు. వృత్తిపరమైనటువంటి ఆదాయం మధ్యమంగా ఉంటూ ఉంటుంది. రుణపరమైనటువంటి ఖర్చు మరింతగా పెరిగే అవకాశం గోచరిస్తోంది. సంతానం సంపూర్ణంగా సహకరించకపోయేటటువంటి కారణంగా ఆర్థికమైనటువంటి రుణభారం మీద పడే అవకాశం ఉండొచ్చు. స్థిరమైనటువంటి ఆస్తిని అమ్మాలనేటటువంటి ఆలోచన ఎవరికో దురదృష్టవశాత్తు వచ్చినా ఈ రాశివారు ఆ నిర్ణయాన్ని, ఆలోచనని ఏమాత్రము అనుమతించకపోవచ్చు, అమలుపరచకపోవచ్చు కూడా. ఉద్యోగం చేసేటువంటి వారికి తాత్కాలికమైనటువంటి బదిలీ వచ్చే అవకాశం ఉంది. ఆ కారణంగా కుటుంబం రెండు కాకుండా ఉండేలా చూసుకోవడం అత్యవసరం. వ్యాపార స్థలాన్ని మార్చాలి అనే ఆలోచనని పూర్తిగా విరమించుకొని తీరాలి. వృత్తి ఉద్యోగ వ్యాపారాల ఆదాయం మధ్యమంగా ఉంటుంది తప్ప విశేషంగా ఉండే అవకాశం లేకపోవచ్చు. సోమవారం సందర్భంగా కుంభరాశి వారు ఉమామహేశ్వర స్వామి వారిని రాగి వస్తువుల్ని ముంచినటువంటి తామ్ర జలంతో అభిషేకించినట్టయితే తొందరతనం తొలగిపోతుంది. ఆర్థికమైన ధన లాభసిద్ధి ఉండొచ్చు. ఉత్తర దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 2. ఈరోజు మీనరాశి వారి ఫలితాలని పరిశీలన చూస్తే ఉత్సాహంగా ఉంటారు. మానసికమైనటువంటి ధైర్యంతో ఉండగలుగుతారు. వృత్తిపరంగా వచ్చేటువంటి ఆదాయాన్నే అనుకూలమైనటువంటి తీరులో జాగ్రత్తగా చేసుకోగలుగుతారు. కుటుంబంలో అప్పుందనే మాటలు లేకుండా చేసుకోగలుగుతారు. కుటుంబంలో ఉండేటువంటి అందరూ కూడా ఏకాభిప్రాయ సాధనతోనే ఉంటారు.
ఆ కారణంగా సరైనటువంటి లెక్కల్ని ఆదాయపు పన్ను వారికి చూపించడం చాలా చాలా మంచిది. ఏ విధమైన బకాయిలు, ఏ విధమైన దాపరికాలు లేకుండా ఉండేలా లెక్కల్ని చూపించడం అత్యవసరం. చేసేటువంటి ప్రతి పనిలోనూ నిబద్ధత మాత్రం ఉండాలనే యథార్థాన్ని గ్రహించుకోగలగాలి. సోమవారం సందర్భంగా మీనరాశి వారు పార్వతీ పరమేశ్వరుని కాశీ గంగా జలాలతో అభిషేకించినట్టయితే దైవ ధ్యానబుద్ధి విశేషంగా పెరిగే అవకాశం ఉంది. ఆగిన పనుల్లో శీఘ్రమైన కదలిక కలిగి ఆర్థిక లాభ సంసిద్ధి కలగచ్చు. దక్షిణ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు పసుపు. అదృష్ట సంఖ్య 4. ఇవి ఈనాడు ద్వాదశ రాశుల వారికి కలిగే శుభాశుభ ఫలితాలు. ఈరోజు సోమవారం అయినటువంటి సందర్భంగా ఆ పరమేశ్వరుని అనుగ్రహం సర్వరాశుల వారికి సంపూర్ణంగా కలగాలని హృదయపూర్వకంగా ప్రార్థిస్తూ స్వస్తి. నమస్కారం. 2025 ఆంగ్ల నూతన సంవత్సరంలో అదృష్టాన్ని, ఐశ్వర్యాన్ని అందిపుచ్చుకోవాలంటే సింహరాశిలో జన్మించిన వాళ్ళు ఎలాంటి ప్రత్యేకమైన పరిహారాలు పాటించాలో నేటి పరిహారాలు, పరిష్కారాలు అనే అంశంలో పరిశీలిద్దాం. ప్రధానంగా సింహరాశి వాళ్ళకి 2025 సంవత్సరంలో మార్చి 30వ తేదీ నుంచి అష్టమ శని సంచారం ప్రారంభమవుతోంది. ఈ అష్టమ శని సంచారం అనేది శ్రమ ఎక్కువ, ఫలితం తక్కువ ఉండేలాగా శని భగవానుడు ఆయన వీక్షణను కలిగింపజేస్తాడు. అలాగే ఆరోగ్య సమస్యలు ఎదురయ్యే సూచనలు కూడా మార్చి 30 నుంచి అష్టమ శని దోషం వల్ల సింహరాశి వాళ్లకు కలిగే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. ఈ అష్టమ శని దోషాన్ని సంపూర్ణంగా పోగొట్టుకోవటానికి నువ్వుల దానం విశేషంగా సహకరిస్తుంది. కాబట్టి సింహరాశి వాళ్ళు మార్చి నెల 30వ తేదీ నుంచి ఈ సంవత్సరం మొత్తం కూడా శనివారం పూట నువ్వులతో తయారు చేయబడిన పదార్థాలు ఎక్కడైనా దేవాలయ ప్రాంగణంలో భక్తులకు పంచిపెడుతూ ఉండండి. దీనివల్ల అష్టమ శని దోష తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. అలాగే మార్చి 30 తర్వాత నుంచి సింహరాశిలో జన్మించిన వాళ్ళు అష్టమ శని దోషం నుంచి బయటపడటానికి శనివారాలు ఆంజనేయ ఆలయ దర్శనం చేయాలి. ఆంజనేయ ఆలయంలో వీలైనన్ని ప్రదక్షిణలు చేయాలి. దీనివల్ల అష్టమ శని దోషం నుంచి సులభంగా బయటపడవచ్చు. అలాగే సింహరాశి వాళ్ళకి ఈ సంవత్సరంలో మే 14వ తేదీ వరకు గురుబలం లేదు. కాబట్టి మే 14వ తేదీ వరకు గురుబలాన్ని పెంపొందింపజేసుకోవటానికి గురువుకు ప్రియమైన దిక్కు ఈశాన్య దిక్కు కాబట్టి ప్రతి గురువారము కూడా స్నానం చేశాక గృహంలో ఈశాన్యం మూల ఒక పీట ఏర్పాటు చేసి ఆ పీట మీద ఒక మట్టి ప్రమిదను ఉంచి ఆవు నెయ్యి పోసి 3 ఒత్తులు విడిగా వేసి ఈశాన్య దీపాన్ని వెలిగించాలి. గురువారం ఈశాన్య దీపాన్ని వెలిగిస్తే గురుబలాన్ని పెంపొందింపజేసుకోవచ్చు. అలాగే గురువారం పూట శివలింగానికి కొబ్బరి నీళ్లతో అభిషేకం చేయటం ద్వారా కూడా సింహరాశి వాళ్ళు మే 14వ తేదీ వరకు గురుబలాన్ని పెంపొందింపజేసుకోవచ్చు. మే 15వ తేదీ నుంచి గురుగ్రహ సంచారంలో మార్పు జరిగిన తర్వాత సింహరాశి వాళ్ళకి గురువు విశేషంగా యోగిస్తాడు. గురువు లాభస్థానంలో అద్భుతమైన శుభ ఫలితాలను కలిగింపజేస్తాడు. అయితే సింహరాశి వాళ్ళకి మే 18వ తేదీ నుంచి రాహుకేతు సంచారంలో మార్పు జరుగుతోంది. ఈ రాహుకేతు సంచారంలో మార్పు జరిగిన తర్వాత రాహుకేతువులు కొద్దిగా ఇబ్బందికర పరిస్థితులను కలిగింపజేస్తారు. కాబట్టి మే 18వ తేదీ నుంచి రాహుకేతు సంచారంలో వచ్చిన మార్పు వల్ల ఏర్పడే వ్యతిరేక ఫలితాల నుంచి బయటపడాలంటే మంగళవారం పూట సింహరాశి వాళ్ళు సుబ్రహ్మణ్య ఆలయంలో రాహుకాలంలో దీపాలు వెలిగించాలి. మంగళవారం రాహుకాలంలో మధ్యాహ్నం 3 గంటల నుంచి 4 గంటల 30 నిమిషాల మధ్య ప్రాంతంలో సుబ్రహ్మణ్య ఆలయ ప్రాంగణంలో మట్టి ప్రమిదలలో నువ్వుల నూనె పోసి ఎర్రటి ఒత్తులు వేసి దీపాలు వెలిగించండి. లేదా రాహుకాలంలో సుబ్రహ్మణ్య ఆలయంలో నిమ్మకాయ దీపాలు వెలిగిస్తూ ఉండండి. ఇలా చేస్తే మే 18 తర్వాత నుంచి రాహుకేతువుల బలాన్ని పెంపొందింపజేసుకోవచ్చు, సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే నెలకొకసారి మంగళవారం పూట సుబ్రహ్మణ్య స్వామికి ఆవు పాలతో అభిషేకం చేయించుకొని సుబ్రహ్మణ్య ఆలయంలో విభూతిని ధారణ చేయటం ద్వారా కూడా రాహుకేతు దోషాల నుంచి బయటపడి సింహరాశి వాళ్ళు సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. రేపు కన్యారాశిలో జన్మించిన వాళ్ళు 2025 మొత్తం అదృష్టాన్ని, ఐశ్వర్యాన్ని సిద్ధింపజేసుకోవాలంటే ఎలాంటి ప్రత్యేకమైన పరిహారాలు పాటించాలో పరిశీలిద్దాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.